హలో అండి. ఈరోజు నేను మీకు పొంగల్ చేసి చూపిస్తున్నాను. పొంగల్ అంటే అందరికీ తెలుసు కదా, ఏంటి ఇందులో స్పెషల్ అనుకుంటారు. అలా కాదు. ఈ ఎర్రనూక ఉంది కదా, ఎర్రనూక పెసరపప్పు, ఇది బ్రేక్ఫాస్ట్కి పనికొచ్చే పొంగలి చేసి చూపిస్తున్నాను. ఎర్రనూక పెసరపప్పు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఏమీ ఉండవు అందులో. జస్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు కరివేపాకు ఉంది, జీడిపప్పు, జీలకర్ర, ఇంగువ, మిరియాల పొడి. మిరియాల పొడి చేసి ఉంచుకుంటాను అంతే. ఆయిల్ అంతే. ఫస్ట్గా స్టవ్ వెలిగిస్తాను. దాంట్లో ఆయిల్ వేస్తాను. ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర వేసేస్తాను. చాలా సింపుల్, చాలా హెల్తీ, చాలా మంచిది ఇది. చూసారు కదా, జీలకర్ర వేగిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇది డైట్ కంట్రోల్ చేస్తుంది, అంటే డైటింగ్ కోసం మంచిది. డయాబెటిక్ వాళ్ళకి మంచిది. జీడిపప్పు వేసాను. జస్ట్ 10 minutesలో మీకు పొంగల్ రెడీ అయిపోతుంది. జీడిపప్పు వేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, నేను మిరియాలు పొడి చేసి ఉంచుకుంటాను. చూడండి, మిరియాల పొడి వేసేస్తున్నాను. అలాగే ఇంగువ. అంతే. దీంట్లో పెసరపప్పు, కడిగేసిన పెసరపప్పు వేసాను. అది క్వాంటిటీ పెసరపప్పు ఎంత వేయాలి అన్నది మన ఇష్టం మీకు ఉంటుంది. నేనైతే గ్లాసు ఎర్రనూక అనుకోండి, అరగ్లాసు పెసరపప్పు వేస్తాను. అది మన ఇష్టం అన్నమాట. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు పెసరపప్పు. పెసరపప్పు, కడిగేసిన పెసరపప్పు వేసి ఆ తర్వాత నూక వేసేస్తాను. ఎర్ర నూక వేసేస్తాను.
చాలదనిపించింది. దీనికి సరిపడా సాల్ట్ వేసేస్తాం. ఇప్పుడు గ్లాసుడు పప్పు బియ్యం కలిపి, పప్పు నూక కలిపి గ్లాస్ అనుకోండి, 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవచ్చు. మీకు లూజ్గా కావస్తే 3 గ్లాసులు కూడా నీళ్లు పోసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. నేనైతే 3 పోస్తాను. దీన్ని ఆయిల్తో చేసుకోవచ్చు, లేదు అంటే మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత మీద నుంచి నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, ఇంకా 2 మినిట్స్లో మీకు ఇది విజిల్ వచ్చేస్తుంది. అంటే 10 మినిట్స్ కూడా మీకు పట్టదు. ఈ లోపలనే పొంగల్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.